మీ తారక్ తెలంగాణ చేస్తుంది. ఈరోజు ఐటీఎం యూనివర్సిటీని తెలంగాణ మరి ఆంధ్రాకి ఆథరైజ్డ్ స్పాన్సర్గా మరియు కంప్లీట్ తెలంగాణలో ఎన్ని ఆఫీస్ పెట్టారు మీరు? మొత్తం 8 ఆఫీసెస్. 8 ఆఫీసులు. ఆంధ్రాలో 10 ఉన్నాయి. కంప్లీట్గా ఐటీఎంని అయితే మన కృష్ణమూర్తి గారు తీసుకుందాన్ని, అందుకే అభినందించడానికి తెలంగాణ కన్సల్టెన్సీ మిత్రులు అందరూ వచ్చాము. థ్యాంక్ యూ. చెప్పండి కృష్ణ గారు, వాట్ ఈస్ ఐటీఎం, ఎట్లా జరగబోతుంది, ఐటీఎం క్యాంపెయిన్ ఎలా వస్తుంది, క్యాంపస్ విశేషాలు పేరెంట్స్ తెలిసే విధంగా మీ మాటలో చెప్పండి. థ్యాంక్ యూ తారక్. ఫస్ట్ అందరు మన మిత్రులందరూ కన్సల్టెన్సీ మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్గా ఇండివిజువల్గా విజిట్ చేసేందుకు. సో ఫస్ట్ మనం ఐటీ యూనివర్సిటీ చెప్పే ముందు కృష్ణ నా పేరండి. గత 18 yearsగా మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 18th year. సో డొమెస్టిక్ స్మార్ట్ చాయిస్ అనేది కంపెనీ మన 8 years బ్యాక్ స్టార్ట్ అయింది. అలాగే 5 years బ్యాక్ ఆర్కేఓస్ స్టార్ట్ చేసాం మనం. ఈ ఎక్స్పీరియన్స్ బేసిస్లో మన ప్రజెంట్ ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, చాలా కాస్ట్లీ అయిపోయింది. సో బెస్ట్ ప్రైస్లో బెస్ట్ ఫెసిలిటీస్తో బెస్ట్ యూనివర్సిటీ కావాలని సర్చింగ్లో ఎతకంగా మన ఐటీ యూనివర్సిటీ గ్వాలియర్ అనేది యూనివర్సిటీ మనకి తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇది దాదాపు 28 years ఓల్డ్ యూనివర్సిటీ. 28 yearsగా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ మేజర్గా ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు ఆలోచించేది మేజర్గా ఎడ్యుకేషన్, ట్రావెలింగ్, సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, లాస్ట్ వచ్చే వరకు ప్లేస్మెంట్. ఈ పాయింట్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనకి ఎడ్యుకేషన్, మనం కాలేజీలు పోల్చుకుంటే కాలేజీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాలేజ్ తీసుకున్నప్పుడు అట్మాస్ఫియర్ చిన్నగా ఉంటుంది, అంటే జనరల్గా పరిమితులు మాత్రం స్టూడెంట్స్ ఉంటారు. యూనివర్సిటీ తీసుకోవడం వల్ల ఇండియా నుంచి ప్రతి ఒక్క స్టేట్ స్టూడెంట్స్ వస్తారు మనకి రావడం ఒకటి. ఇండియా నుంచి కాకుండా ఫారెన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు మనకి. దగ్గర ఇప్పుడు మా ఐటీ యూనివర్సిటీలో 1000 members వరకు ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు మన డిఫరెంట్ కంట్రీస్ నుంచి. అలాగే తెలుగు స్టేట్స్ ఉన్నారు, ఢిల్లీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి. సో ఇలా మిక్స్డ్ కల్చర్ ఆఫ్ అంటే ఇట్లా యూనిటీ డైవర్సిటీ ఉండడం వల్ల యూనివర్సిటీలో స్టూడెంట్ అనే వ్యక్తికి ఏమవుతుంది, 4 ఏళ్ళు ఎడ్యుకేషన్తో పాటు మంచి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మేజర్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అందరు చేస్తారు. 4th year కమ్యూనికేషన్ ఉండడం వల్ల వ్యక్తి మాత్రం ప్లేస్మెంట్స్ అనేది చేయగలుగుతారు, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. దానికోసం మన యూనివర్సిటీ అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా. ఈ బేసిస్ కింద ఎడ్యుకేషన్ చాలా బాగుంది. మేజర్ ఇంకోటి ఏంది, ప్లేస్మెంట్స్ వేరు, కోఆర్డినేషన్ మన కొలాబరేషన్స్ వేరు. యూనివర్సిటీలో మనకి టైప్స్ ఉన్నాయి, 500 కంపెనీస్ టైప్స్ ఉన్నాయి. వీటితో పాటు మన కొలాబరేషన్స్ ఉన్నాయి. ఏదంటే ఐబీఎం కంపెనీతో కొలాబరేషన్ ఉంది, అమెజాన్తో కొలాబరేషన్ ఉంది. ఈ కొలాబరేషన్ ఉండడం వల్ల వీళ్ళకి స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచి సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్పిస్తూ టోటల్ ప్లేస్మెంట్ వస్తుంది. సో ఏమవుతుంది, 30% ఇప్పుడు నాది ఐబీఎం కంపెనీ, నేనేం చేస్తాను, స్టూడెంట్ ఫస్ట్ నుంచి నా కంపెనీ దగ్గర ట్రైన్ చేపిస్తాను. ట్రైనింగ్ చేయించి మనం 4th year వాళ్ళకి ప్లేస్మెంట్ ఈజీ అవుతుంది. నేను ఎలా ఉండబోతుంది మనకి జనరల్గా ఇండియాలో ఉన్న ప్రతి స్టూడెంట్స్కి, నార్త్ వైపు స్టూడెంట్స్ అందరికి 11.5 lakhs దాకా ఉంది. ఓకే, నార్మల్గా మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి ఓకే లేదు, మాకు స్టూడెంట్స్ తక్కువ ఫీజు కావాలని ఫైట్ చేసి సౌత్ ఇండియన్ స్కాలర్షిప్ కింద 9 lakhs పొందించాం. కంప్లీట్ 4 years 9 lakhs. ఈ 9 lakhs లోనే మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉండబోతుంది? సో ఈ 9 lakhs లో ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2 lakhs పే చేస్తారు. ఫస్ట్ ఇయర్ 2 lakhs సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ 1 lakh. ఇందులోనే ఫీజు, హాస్టల్, ఫుడ్, అకామిడేషన్. ఇంకొక మ్యాండేటరీ ఏంటంటే క్యాంపస్ లోనే హాస్టల్ మన పిల్లలు. ఫుడ్ సౌత్ ఫుడ్ మన చెఫ్ పెట్టేసాం అక్కడ, కంప్లీట్ గా సౌత్ ఫుడ్ 3 times మార్నింగ్. హాస్టల్స్ విత్ ఇన్ ద క్యాంపస్. కోర్సెస్ ఏమున్నాయి మన దగ్గర? సో ఇందులో మనకి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, సో సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. టోటల్ ఇంజనీరింగ్ లో టోటల్ ఏజీబీఎస్ ఫేమస్ ఉన్నట్టుంది ఐటీఎం చాలా. ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఐకాన్ వచ్చింది యూనివర్సిటీ. ఏదో రంజీకి ఏదో స్టేడియం ఉన్నట్టు తెలిసింది, ఏదో బీసీసీ స్టేడియం. అసలు మన దాంట్లో ఏంటంటే గుడ్ న్యూస్, అక్కడ యువరాజ్ సింగ్ అకాడమీ అని ఉంది ఒకటి. సో అకాడమీ పేరు కింద బీసీసీ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఓకే, మన ఈవెన్ ఎస్ఆర్హెచ్ టీమ్ కూడా ఆడేది. సూపర్, పిల్లలకి మంచి స్పోర్ట్స్ క్లబ్ వైజ్. ఇంకా చెప్పాలంటే ఈ యూనివర్సిటీలో ఎవరైనా క్రికెట్ వైజ్ గానా నాలెడ్జ్ కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ కానీ కాలేజ్ విజిట్ చేయాలంటే ఎలా తీసుకెళ్తారు మరి మీరు? ఎస్ అండి, ట్రావెలింగ్ చాలా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ అనేది ఏంటంటే ఇండియాకి సెంటర్ పాయింట్. మధ్యప్రదేశ్, అందుకే మధ్యప్రదేశ్ అది. ఎందుకంటే ఢిల్లీకి పోయేప్పుడు ట్రైన్ స్టాప్ గ్వాలియర్ జంక్షన్, ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. సో మనకి ఎక్కడ అంటే ట్రావెలింగ్ మనకి ఈజీ, చాలా ఈజీ. మీ ఐటీఎం యూనివర్సిటీ చూడాలంటే పేరెంట్స్ మీరు చూస్తారు, చూపిస్తాం. విజిటింగ్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకున్న ప్రతి ఒక్కరు విజిటింగ్. ప్రజెంట్ ఇప్పుడు 600 మంది తెలుగు పిల్లలు అవుతున్నారు. మన సైన్స్ గ్రూప్స్ చదువుతున్నారు, అగ్రికల్చర్, బీఎస్సీ, హార్టికల్చర్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ 200 members చదువుతున్నారు. ఎంత ఇంటేక్ ఎంత ఉంది ఈ సంవత్సరం? మీకు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు? లేదండి, ఎక్కువ సీట్స్ లేదు, ఒక 1000 seats వరకు అనుకుంటున్నాం. 1000 seats సౌత్ ఇండియా మొత్తానికి 7 states ఈజీ అవుతా అని చూస్తుంటే అంతా ఐటీఎం అంటున్నారు. ఫీజు కొంచెం రీజనబుల్ ఉందండి, నియర్ బై ట్రైన్ కానీ ఫెసిలిటీ బాగున్నాయి. ఆల్ ద బెస్ట్ కృష్ణ గారు. థ్యాంక్ యూ.